మీరు చూస్తున్నది ఫలక్నమకాల టెంపుల్లో గుమ్మడికాయ దీపం. ఈ దీపం అయితే చాలా వరకు ఇక్కడ చూసి ఉండరు. ఈ యొక్క కాళికా మాత టెంపుల్లో మాత్రమే మీరు ఎక్కువగా చూడవచ్చు అనమాట. ఎవరైనా ఎప్పుడైనా ఈ యొక్క టెంపుల్కి వెళ్ళినప్పుడు దీపాలు పెట్టడం మీరు గమనించారా? గమనిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసి వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మన వీడియోకి వెళ్ళినట్టయితే ఒక గుమ్మడికాయల దీపం పెట్టడం వల్ల మనకున్న దరిద్రాలు, దుష్టశక్తులు మరియు ఇంట్లో ఉన్న సమస్యలు ఏవైనా సరే కాళికామాతకి ఈ యొక్క గుమ్మడికాయలో దీపం పెడితే మాత్రం చాలా పవర్ఫుల్ అన్నమాట. ఎంతో శక్తివంతమైన ఈ యొక్క గుమ్మడికాయ దీపం అనేది చెప్పుకోవచ్చు. ఈ పురాణాల ప్రకారం నుంచి మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక గుమ్మడికాయల దీపంలో మనము వెలిగిస్తూ ఉంటాము. చాలామందికు ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క గుమ్మడికాయ రహస్యాలు అయితే చాలా ఉంటాయి. సో వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి తగ్గించేస్తున్నాను. కాబట్టి ఈ ఒకసారి గుమ్మడికాయ దీపం పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడైనా కాదు, ఎక్కడ ఉన్నా సరే కాళికామాత టెంపుల్లో ఆరమేసమ్మన కానీ, గండమేసమ్మన కానీ, మన అమన్గల్ మేసమ్మన కానీ ఇక్కడ మీరు పద్ధతిగా దీపాలు వెలిగించుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో నచ్చితే ఖచ్చితంగా మా యొక్క ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. అలాగే మా యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో చేస్తారని ఆశిస్తున్నాను. ఈ కాళికామాత ఆశీస్సులతో మీ యొక్క వ్యూస్ ఎన్ని వస్తాయో నాకు తెలియదు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి అమ్మవారిని దర్శించండి. మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదైనా నెరవేరుతుందన్నమాట. సో ఇక్కడ మీరు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ వైట్గా నడిచి పేపర్లు అవి హాల్ టికెట్స్ మరియు 10th క్లాస్ వాళ్ళవి ఇక్కడ కట్టడం జరిగిందనమాట. సో ఎవరు మొక్కు వాళ్ళదే. ఈ యొక్క గుమ్మడికాయల దీపం చూస్తున్నారు కదా, లైన్గా ఎంతమంది గుమ్మడికాయలలో దీపం వెలిగిస్తున్నారో చూడండి. సో ఫ్రెండ్స్, ఇంతతో ముందుంటాను మరొక వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెలవు తీసుకుంటూ ముగిస్తున్నాను.